హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దోస్తులు. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇది రియల్ స్టోరీ కాబట్టి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అసలు ఏం జరుగుతుంది ఏం కథ అనేది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పెళ్ళాం వద్దు ప్రియురాల ముద్దు పార్ట్ 28 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. హలో శ్రీను, చెప్పే. ఏం చేస్తున్నావు? ఇంటికాడనే ఉన్నావా? ఇంటికాడనే ఉన్నా. ఇవాళ రమ్మని అన్నావు కదా. అదే గాని నువ్వే ఫస్ట్ డైరెక్ట్ అత్తే ఎట్లుంటది? మీ అమ్మ నున్ను నాన్ననైతే పంపియు, వాళ్ళిద్దరూ మాట్లాడినాక మరి మా అమ్మ ఏమంటదో, అంటే ఫోటో చూపిమని అంటదా పిల్లగాంది, లేకపోతే ఏమంటదో చూద్దాం. అట్లా అంటానవా? సరేనే, వాళ్ళను మీ ఇంటి ముంగట నేను దింపుతా గాని అదే లవ్వు గివ్వు అని ఏది చెప్పకు అని చెప్పు. నేను అన్ని చెప్పే పంపిస్తా, నువ్వు ఆగంగాకు. సరేనా? సరే సరే, నేను దగ్గర దాకా వచ్చినాక ఫోన్ చేస్తానే. సరే ఉండు. అమ్మా ఏం చేస్తుర్రే? ఏంద్రాని పోదామా? రెడీ అయినం. కాదు, పోడు కాదు, నేను అత్త మిమ్మల్ని అక్కడ వాళ్ళ ఇంటి ముంగట దించుతా గాని మీరే ఇద్దరు పోయి ఫస్ట్ మాట్లాడుర్రి. అవో మేమిద్దరం పోయి మాట్లాడితేరా మా కళ్ళు తెలియదాయే పీకదాయే. అరే, తెలియనట్టే ఉండాలే, మనకు తెలిసిపోతలేం. మనకు తెలియకనే పోతున్నాం. అది గుర్తుపెట్టుకో. అక్కడి పోయినాక గిట్లా మా పిల్లగానికి సంబంధాలు చూస్తున్నాం, మీ పిల్లు ఉన్నదని తెలిసింది, అందుకే వచ్చినామని చెప్పు. ఇక వాళ్ళు ఏమేమి అడుగుతారో ఒకసారి అడిగినాక క్లారిటీగా చెప్పేసేయి. ఇక లవ్వు గివ్వు అని ఏది తీయకు. ఈ అబ్బాయి ఫోటో యూపియుర్రి అని అంటేనేమో ఫోన్లకే ఇచ్చి చూపియు. సరేనా? అమ్మాయిని మాకు చూపియుర్రి, మా అబ్బాయికి చూపిస్తాం ఆ ఫోటో అనాను. అంతేనారా? అవ్వ నాకు భయం అయిపాడైతాంది. ఇంకెవరినన్నా పట్టకపోతే మంచిగా ఉండు. అరే, ఇది కాకముందే పీకముందే ఎందుకు? అందరికి ఎప్పుడు అందరినీ పట్టకపోడు. నీకైతే కొంచెం కూడా తెలివి లేదేందే అమ్మా. గాయంత మాట్లాడరాదా? నేను మాట్లాడుతా తీరా. సరే, ఇక పోదాం పారే. సరేపా. మధ్యలో బాగా ఫోన్లు మాట్లాడుతాండు, అసలు ఇంటికాన్నే ఉంటలేడు. ఎవరితో మాట్లాడుతుండు ఏం కథ? స్నానానికి పోయిండు, వచ్చే వరకు చూద్దాం ఎవరితోటి మాట్లాడుతాండు. ఈ నంబర్ ఏదో బాగున్నది, రాణి అని పిటియేసి ఉన్నది, పక్కకు లవ్ సింబల్ కూడా ఉన్నది. మరి ఎవతిది? ఇది నా మొగంతో ఎందుకు మాట్లాడాలి? అసలు ఎవతిది? ఈ నంబరు టకటక నేను రాసుకుంటాగు. రాసుకొని వీడు బయటకేనాక ఫోన్ చేస్తా. అది ఎవ్వతో దాని సంగతే చెప్తా. ఏమనుకుంటాందో, ఈ నంబర్ ఎవరిదబ్బా? రాణి అని ఉన్నది, తొందర రాసుకుందాం. ఉన్నవానే, నేను పోతున్నావా? పోవద్దా? కాదు, ఆఫీస్కే పోతాన్నవా లేకపోతే ఎటు పోతాను? ఆఫీస్ కోకపోతే ఎటు పోతారే? ఇవాళ చిత్రంగా ఆఫీస్ పోతున్నావా ఎటు పోతున్నావా అని అడగబడితివి. సరే పో. అలా కూడా ఏమన్నా పార్టీలు ఏమన్నా దోస్తులు ఉన్నారా కలిసేయడానికి? రాత్రి పొద్దున్నాకు ఉండరు, రాత్రే ఉంటారు గాని. నాకెవరున్నారు? నేనెటు పోతానే? ఇవాళ ఎట్లేదు, చక్కగా ఇంటికే అత్త గాని. సరే పో. అబ్బా నల్లికుట్లోడా, ఈ నల్లికుట్ల ముఖంలో చెప్పు. నువ్వేదో మంచోనివని అనుకున్నా, నువ్వు ఏ తప్పు చేయవు కావచ్చని అనుకున్నా, కానీ ఎవరితోటో బాగా మాట్లాడుతున్నావు. దాని పేరు రాణి అని పెట్టుకొని లవ్ సింబల్ పెట్టుకుంటావా? ఆ రానేవతి అది ఎక్కడిది పాడైంది ఏం కథ? జర ఆయనంక ఫోన్ చేస్తావు. ఫోన్ చేసి ఎవ్వతివే నువ్వని అడుగుతా. అది దానికి నీతోటేం పని? ఇప్పుడు బయటకు పోతాండు, దానికి ఏత్తడు కావచ్చు. జర ఆయనంక ఏద్దాం ఆగు. అది ఏదన్నా చెప్పాలే. ఇక వీని సంగతి ఉన్నది. వచ్చినాక వీనితోటి పొట్టులే ఇక. అవునే బిడ్డ, అన్ని ఇటు మొకై రానిత్తలేకపోతివి. మొన్న అత్తే అటే తరిమి కొట్టినా అని అంటివి. 3 రోజుల పొంట వాడిటు రానే రాకపాయే. మరి పైసలు ఇత్తాడే?
ఎందుకు ఇయడే ఇయ్యపోతే ఊకుంటామా? ఇక నువ్వు ఈ కథలు ఏవాడుతివి, ఆయనకు దొరుకుతివి, దొరికినాక నువ్వు ఆయనతోటి ఉంటున్నావు కదా, ఆడే ఇత్తడు పోనీకంటే ఏం చేస్తావు? ఆడెందుకు ఇస్తాడు నాకు? వీనికి పుట్టలేదా ఈ పిల్ల? ఎవరికి పుట్టింది? నేను నాకేమని అంటలేను కదా, పిల్ల పేరు మీద ఫిక్స్ చేయమని అంటున్నా. ఏమోనే, ఆ పైసలు ఇచ్చేదాకా నన్న జరవంతోటి మంచిగా ఉండే అనంటే అట్లా ఉండా ఇట్లా ఉండా అని అనబడుతుంది. ఆయనకు ఏం చెప్పినా, నువ్వు పైసలు పట్టుకొని అత్తనే నీతోటి మంచిగా ఉంటా, నీ దగ్గర ఉంటా, నీతోటి మాట్లాడతా అని చెప్పినా అదే ప్రకారంగా ఆయన అనుకుంటాను గాని ఆయనకి అంత సినిమాలు ఎత్తియ్యి నాది పెళ్ళాం గిట్లా ఎత్తాంది గిసొంటిది అని నన్ను వదిలిపెట్టే రకమేం కాదు. ఆవు అని తిరిగినాక ఏం చేస్తావు? ఇరుగుతే ఇరుగని, వానితోటి ఏం పని? వాడు ఇచ్చే పైసతోటి పని. వాడు ఆయన్ని ఎన్ని లక్షలు వస్తాయో అన్ని లక్షలు మనకి ఇచ్చినాక వానికి మనకి ఏం పని ఉంటది? అంటే చేసుకున్న మొగడు కాదా? ఆడంతా తెచ్చి పెడతాండా అని వాడిని మొగడని మీద పెట్టుకొని నేను అన్ని తీర్లు అన్ని పెట్టుకుంటూ ఉంటా వానికి. ఏం చేస్తారు? ఏం లేదు శ్రీధర్. తిన్నవా అన్నం? తిన్నా. ఏమైంది ఫోన్ చేయకుండానే వచ్చినావు? ఇక లేట్ అయింది లేచేసరికి, అందుకే తొందర లేచి బ్రష్ చేసి స్నానం చేసి ఇక టిఫిన్ చేసినా పోతున్నా ఆఫీస్కి. అవునా, సరేలే. సరే తీ మరి, పోయేస్తా. పోయినాక నేను ఫోన్ చేస్తలే. సరే వెళ్ళు. అవునే బిడ్డ, ఈడు పొంగరాంగా మన ఇంటికత్తే చూసేటోళ్ళు ఏమనుకుంటారే? ఏమన్నా అనుకోని నీకేమైతాంది? ఎవ్వరేమనుకుంటేందే? వాళ్ళు ఏమన్నా మనకు పెడతారా బుక్కెడు? ఏమోనే బిడ్డ, నాకైతే భయమే అవుతుంది, ఏమైతుందో ఏం కథనో అని. దేనికి భయం, దేనికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆగు, మనకు పైసా ఖచ్చితంగా వాడు ఇస్తాడు. ఆగు, రాకపోని నేనే రాకమని చెప్పినా కదా, నేనే బువ్వ పెట్టా అని కూడా చెప్పినా, అందుకే అత్తలేడు కావచ్చు, రాకపోని. సరే తీ. ఉన్నారా ఎవరన్నా? నాకు భయమే అయి పాడైతాంది. వాళ్ళని తీసుకొని రాకపోతే మనమే చక్కగత్తిమి, మనల్ని మాట్లాడమనే వీళ్ళెవ్వలో మనకు తెలియకపాయే. ఆగు, నువ్వు ఆగం కాకు. ఎవరు? మేము ఆగి పక్కూరు నుండి వచ్చినాం. అవునా, దేనికండి? అయితే మీతో ఒక ముచ్చట మాట్లాడదామని వచ్చినాం. అవునా, దేని గురించి? ఫస్ట్ కూర్చోమనమ్మా, కూర్చోండి. కూర్చోండి. చెప్పండి అన్నయ్య, ఎవరు మీరు, దేనికోసం వచ్చిర్రు? అయితే ఏం లేదమ్మా, మాకు ఒక అబ్బాయి ఉన్నాడు. అయితే మేము మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. ఇక్కడ ఒక అమ్మాయి ఉందని ఒకరు చెప్పిర్రన్నమాట. అందుకే మాట్లాడదాం, అమ్మాయిని చూద్దాము అని వచ్చినాం. అవునా, ఆహా, అంటే మీకు ఎట్లా తెలిసి ఇక్కడ ఉందని? ఒక అతను ఉంటాడు ఇక్కడ మాకు తెలిసిన ఆయనే. అయితే ఆయనే మీ ఇల్లు మీ పేరు చెప్పిండు, ఇక అందుకే వచ్చినాం. అవునా, మీరు ఇప్పుడు పెళ్లి చేస్తారా మీ అమ్మాయికి? చేద్దామనే సంబంధాలు చూస్తున్నాం. ఓహో, ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక్కడే కొడుకు. అవునా, డాడీని పిలుపురా. సరే అమ్మా. నీకు? మాకు 2 కూతుర్లు, పెద్దామెకు పెళ్ళైంది, ఈమె చిన్నామె. పెద్దామె ఎక్కడ ఉంటది? వాళ్ళు ఇక్కడ ఉండరు, దూరం ఉంటారు. ఆమె రాదు పోదు, ఇక గంతే. అంతేనా? ఆ ఎవరట్నే ఇల్లు? అయితే మనకు అమ్మాయి ఉంది కదండి, వాళ్ళ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారట. ఎవరో చెప్పిర్రట ఇక్కడ ఒక అమ్మాయి ఉంది అనని, అందుకే వీళ్ళు వచ్చిర్రట మన దగ్గరికి. అవునా, ఏం చేస్తాడు అబ్బాయి? అబ్బాయి జాబ్ చేస్తాడు. నెలకు ఎంత? నెలకు ఇప్పుడైతే 20,000 దాకా వస్తున్నాయి. ఇంకా ముందు ముందు ఏమన్నా వస్తాయి కావచ్చు. ఈ అమ్మాయి కూడా పెళ్లి సంబంధాలు చూస్తుర్రని తెలిసింది. ఇక మా అబ్బాయి కూడా మేము ఎప్పటి నుండో చూస్తున్నాం గాని ఇక అమ్మాయిలు దొరుకుతలేరు. ఇక దొరికిన కాడనేమో నచ్చుతలేడు. అందుకే మరి ఇక్కడ ఉంది అని తెలిసినాక వచ్చినాం. అవునా, ఆస్తి పాస్తి ఏమన్నా ఉన్నదా? పెద్ద ఇల్లు ఉన్నది, 6 ఎకరాలు ఉన్నది. అవునా, ఎంతమంది పిల్లలు? నాకు ఒకడే కొడుకు. ఆహా, అయితవాయ్ మీ ఇంట్లో మీరు ముగ్గురే ఉంటారా? అవును అన్నయ్య, మేము ముగ్గురమే ఉంటాం. మరేనా మీ అమ్మాయి? ఈమెనే. అమ్మాయి మంచిగా ఉంది. మా అబ్బాయికి అయితే 2 జోడి మంచిగా అవుతారు. అవునా, మీ అబ్బాయి మంచిగా ఉంటాడా? మంచిగానే ఉంటాడు. ఒకసారి ఫోటో చూడండి, చూస్తే మీకు నచ్చితే మా అడ్రస్ చెప్పుతాం, మా ఇంటికి ఒకసారి రండి. ఏదున్నా అబ్బాయికి అమ్మాయికి నచ్చల్లాయే, వాళ్ళిద్దరికి నచ్చితే మనము ఎంతసేపు గాని
గదే అందుకే మేము కలిసిపోదాం మాట్లాడిపోదాం అని వచ్చినాం. ఇక ఇగో మా అబ్బాయి ఫోటో అయితే చూపిస్తాం. మీ అమ్మాయికి నచ్చిందని మీ అమ్మాయి అంటే మీరు మా అమ్మ ఇంటికి రండి, మేము అడ్రస్ ఇచ్చిపోతాం, మా ఫోన్ నంబర్ ఇచ్చిపోతాం, రండి. అక్కడికి వచ్చినాక ఇద్దరు చూసుకుంటే మరి నచ్చితే ఓకే ఇద్దాం, ఇంకేంది అంటావురా నాని? చూస్తావా అబ్బాయిది ఫోటో? అయ్యో డాడీ, నా అబ్బాయి నా లవర్ డాడీ, కానీ లవ్ మ్యారేజ్ అంటే మీరు ఒప్పుకోరు అని మీకే చెప్పలేదు నేను. ఇక చూద్దామన్నట్టు యాక్ట్ చేద్దాం, చూద్దాం డాడీ. ఏది సూపియూర్రి? అబ్బాయి మంచిగా ఉన్నాడు, తెల్లగా, హైటు వెయిటు అంతా మంచిగానే ఉన్నాడు. అవును, లెక్కనే ఉండేటట్టున్నాడు కదా మీ కొడుకు. నా లెక్కనే ఉంటాడు. అరే చూసినవారా అబ్బాయిని? చూసిన డాడీ, అబ్బాయి మంచిగానే ఉన్నాడు. ఫోటో వాళ్ళకి ఇవ్వండి డాడీ, ఒకవేళ అబ్బాయికి చూపిస్తే నచ్చింది అని అంటే మనము మాట్లాడుకోవచ్చు కదా. ఆహా సరే సరే ఇత్తా. మా అమ్మాయి అయితే మరి పిల్లగాడు నచ్చిండు అని అంటుంది ఫోటో చూసి. మరి మా అమ్మాయి ఫోటోనైతే పట్టుకపోయి చూపియుర్రి. ఇక మీ అబ్బాయికి నచ్చితే మాకు ఫోన్ చేయుర్రి, మళ్ళీ రోజు మాట్లాడుకుందాం. మీ ఇచ్చే మీరే మా ఇంటికి వచ్చిర్రు అని అంటే మాకు భలే గమ్మత అనిపిస్తుంది. మా బిడ్డకు కూడా మేము సంబంధాలు చూస్తున్నాం, కానీ ఏడా మంచోళ్ళు దొరుకుతలేరు. ఆస్తుంటే అందం ఉంటలేదు, అందం ఉంటే ఆస్తుంటలేదు. మంచిగానే 6 ఎకరాలు ఉంది, మీకు ఇల్లు ఉంది, పిల్లగాడు జాబ్ చేస్తాడంటే నయమే ఉన్నది సంబంధం. అదే గదే ఇయ్యాల రేపు భూమి జాగా జాబు లేంది ఎవరు ఇస్తారే? ఎవరు ఇత్తలేరు. సరే సరే మా ఫోటో ఇస్తాం, తీసుకుపోయి చూపియుర్రి. సరే చూపిస్తాం. మరి నువ్వేం పని చేస్తావే? నేను మొన్నటిదాకా మన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లా చేసిన మేనేజర్ లెక్క. ఇక ఇప్పుడు దిగిపోయినా అట్టిగానే ఇంటికాడనే ఉంటా. ఇక అట్టిగా ఇంటికాడ ఉంటే ఏమవుతుంది అని అదేంటిది వాచ్మ్యాన్ లెక్క ఉంటున్నా నైటు. ఓహో సరే సరే సరే. మరి మీ అమ్మాయి ఫోటో అయితే ఇయ్యుర్రి. మా అబ్బాయికి నచ్చితే మేము మీకు మళ్ళీ ఫోన్ చేస్తాం, మా నంబర్ కూడా ఇచ్చిపోతాం. సరే అయితే గట్లన్నారా ఏ అమ్మాయిగా? అవును బిడ్డ, ఇక డాడీ మాట్లాడిండు, నేను ఎక్కువ ఏమీ మాట్లాడలేదు. సరే అని అన్నారు. ఆ అమ్మాయి ఫోటో ఇచ్చిర్రు, వాళ్ళకేం తెలుసు పాపం. కానీ వాళ్ళని మనం మోసం చేస్తున్నట్టు కాదా బిడ్డ? ఏం మోసం చేస్తానవే? వాళ్ళని ఏమన్నా నమ్మించి మనము దెబ్బ కొడుతున్నామా ఏంది? మేము లవ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం, ఒకటే క్యాస్ట్ ఇక. కానీ వాళ్ళకు లవ్ మ్యారేజెస్ అంటే ఇష్టం ఉండే, చెప్పినా కదా వాళ్ళ అక్క ఇంకొకరితోటి పోయింది అని. అందుకే ఈమెకు కూడా అట్లా లవ్ మ్యారేజ్లు గివ్ మ్యారేజ్లు ఉండద్దు, మేం చూసి చేసిన సంబంధమే చేసుకోవాలన్నట్టు వాళ్ళ కోరిక. వాళ్ళ కోరికను మనము నెరవేర్స్తాం అంతే. సరేది అమ్మాయి అయితే మంచిగానే ఉన్నది. ఇక అన్నారు మరి పోయినాక అబ్బాయికి నచ్చినాక ఒకసారి ఫోన్ చెయ్యుర్రి మాకు అని. ఇక చేస్తే తర్వాత మాట ముచ్చట మాట్లాడుకుందామని. సరే సరే ఇప్పుడే చేయొద్దు గాని నైట్ వరకు చేద్దాం, సరేనా? సరేరా. మళ్ళొస్తాగమ్మా. అటు ఇటు పెద్దగైపాయే, చదువైపాయే, వాడు జాబ్ చేయబట్టే ఇప్పుడు రేపటి రోజున పెళ్లి కూడా అయిపోతుంది. ఇంత తొందరనే గంత పెద్ద పెరిగిపాయే. మరి రోజులు గడతలేవా అని? అదో మరి వాళ్ళకు నీ సంగతి చెప్పకపోతే మీ ఎట్లా? ఆ సంగతి ఏంది చెప్పేది? ఇట్లా ఒకరు ఉండంగా ఒకరితో వీకెండ్ నా మొగడు అని నేను చెప్తే అయిపోవు. ఈయన గురించి పట్టించుకోకుర్రి, మళ్ళీ రేపటి రోజున తెలిసినా కూడా అని అంటే అయిపోవు. నేను భలే చెప్తావు లత. అయితే వాళ్ళకు తెలియదా? అతి చెప్పుదాం తీయలేవు. అయ్యో ఇప్పుడే అన్ని అయిపోయినాయా? అదే మరి 3 రోజుల పొంటి అటు నేను ఫోన్ కూడా పోతలేను, ఫోన్ కూడా వేయలేదు. మరి ఒక్కసారన్నా ఫోను వేయలేదు. అది నీకు దాని మీదనే పానం కొట్టుకుంటుందా? దాని మీద పానం కొట్టుకుంటే నువ్వు నాతోటి అనకు, పొయ్యి అక్కడ ఉండిపో. నిన్నెవరు అద్దంటారు? మేంగిట్లా అద్దంటున్నావా ఏంది ఉండంగా? అట్లా కాదు లత, కనీసం ఫోన్ అన్ని చేసి మరి ఏం చేస్తాను, ఏడున్నావు అని కూడా అడుగుతలేదు. చూసినావా, నాకు ఆ పిల్ల మీద పానం కొట్టుకొని అటు ఇటు అయినా కూడా పిల్లని కూడా కనిపించనిత్తలేదు. పిల్లేందో చెల్లేందో మాకేం తెలుసు, నువ్వు వేసుకున్నది నీకే వస్తుంది. అది ఏదైనా నిద్ర వస్తుంది. కాసేపు అట్లా వండనన్న వందం. ఇట్లా పోయినవే గిట్ల అవుతుంది అనంటే ఏమంటదో రాని. అట్లా పోయి ముచ్చట చెప్పచ్చినట్టు చెప్పొద్దాం. మళ్ళీ రేపటి రోజున నేను దాని దగ్గర పోయినాక నాకేమన్నా చెప్పినవా అని అంటది. ఇట్లా పిల్లని చూసి వచ్చినవా అని చెప్పత్తా. హలో, ఎవరు? నువ్వేవత్వే? నాకు ఫోన్ చేసి నువ్వేవత్వే అని అంటావు. అసలు నువ్వేవత్వి, నాకెందుకు ఫోన్ చేసినావు? చేస్తనే బరాబర్ చేస్తా.
అసలు నీది ఎక్కడ, నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వెవరు? నేనానే శ్రీధరు భార్యను. ఎవరు శ్రీధర్? ఎవరు? నువ్వు నాటకాలు వేయకు. మా ఆయన ఫోన్లా చూసిన నీ పేరు రాణి అని పిడియేసి ఉన్నది. బాగాసార్లు ఫోన్ చేసుకున్నట్టు ఉంటాంది. అసలు నువ్వు ఎవతివే? నా మొగనికి ఫోన్ చేయాల్సిన అవసరం ఏమున్నదే? నువ్వెక్కడుంటావే నాకు ఒకసారి చెప్పందుకొని చీపురందుకొని తంత దొంగ ముండా. నా మొగనికి పెళ్ళయింది, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఆడు ఏమున్నా ఇంట్లో ఉండుడే లేదు. మాతోటి చక్కగా టైం స్పెండ్ చేసుడే లేదు. అసలు నువ్వెవతివి? నువ్వు ఏవట్టేనా మరి నాకు అర్థమైతలేదు. అసలు ఆయన నాకెందుకు ఎత్తడు చెయ్యడు? ఏదన్నా అవసరము అదే ఆఫీస్ లా ఏదన్నా పని ఉంటేనే నేను ఫోన్ చేసి మాట్లాడతా. ఆ మొగనికి ఫోన్ చేసి మాట్లాడడానికి నువ్వెవతివి? అసలు నీ పేరేంది, నీ ఊరేంది, నీ కథ ఏంది, ఎక్కడుంటావే నువ్వు? చెప్పే ఒకసారి, నేను అత్తా నీకు దమ్ముంటే. ఎవ్వరు తెలియదు, ఇంకోసారి ఫోన్ చెయ్యి. కాదు, నా మొగన్తో ఏం పని? నా మొగనికి ఊకెందుకు ఫోన్ చేయాలి నువ్వు? చెయ్య ఇక ఆఫీస్ పని మీద చేసిన తప్ప వేరే దాని గురించి అస్సలు కాదు. సరే ఉంటానా. హలో, ఈ బిత్తిరోడు ఫోన్ ఎడబెట్టిండు, ఎటు వీకిండు? అది ఫోన్ చూసినట్టున్నది, నా నంబరు తీసుకున్నట్టు ఉన్నది. వామ్మో, ఈ వాడకట్కే ఉంటా అని తెలిస్తే వచ్చి పొట్టు నన్ను లొల్లి ఎత్తది కావచ్చు. వెంటనే శ్రీధర్కు ఫోన్ చేద్దాం, అసలుకే చెప్పకమని చెప్పుదాం. హలో శ్రీధర్. ఏమైంది? అసలు నువ్వు నీ భార్యకు నా ఫోన్ నంబర్ ఎట్లా దొరికిందిరా? ఏంది నువ్వు అనేది? అవునరా, నంబరు తీసుకొని నాకు ఫోన్ చేసింది కాదు. ఎందుకట? నా మొగన్ ఫోన్ లా రాణి అని పిటియేసి ఉన్నది. మస్తు సార్లా నీకు ఫోన్ చేసినట్టున్నది. అసలు ఎవతివే, నీ ఊరెక్కన్నే, నీ పల్లెక్కన్నే అని పొట్టు తిడుతుంది. అవో మళ్ళా ఫోన్ చేస్తా అంటే గుయ్యమని అత్తాంది. మళ్ళా నాకే ఎత్తున్నట్టు ఉన్నది. నిన్ను వేసి అడిగితే నువ్వేం చెప్తావు? ఊర్ని అవ్వా గట్లన్నదా? అవును గట్లా అన్నది. మరి ఏం చేద్దాం చెప్పు? నేనేదో ఆఫీస్ లా పనుండి ఫోన్ చేసిన తప్ప, అంతే తప్పించి వేరే ఏం లేదని అన్నా. నాకంతే నేను కూడా అదే చెప్తా తీయి. రానెవ్వరు ఏడుంటది అని నిన్నేమన్నా లొల్లి పెడితే నువ్వు ఇక్కడ అని చెప్పకు. ఆమెది వేరే ఊరు, ఆమెకు అక్కడ చక్కగా తెలియక ఇక్కడికి నాకు ఫోన్ చేసింది అని చెప్పు. సరే ఆగు, నాకు ఎత్తాంది. వామ్మో, దానికి నా నంబర్ భలే దొరికింది అయితవాయే. వీడు ఫోన్ లాకు వేరే పెట్టుకోడా, పిచ్చోడా మంచోడా? మళ్ళెందుకు వచ్చినావు? ఎందుకు రావద్దానే? బాగా రోజులు అవుతుంది, ఇటు మొకే రాక అని వచ్చినా. నేను రాకుమని చెప్పనే చెప్తిని, నువ్వు మళ్ళెందుకు వచ్చినావు? ఇగో రాని అంత కోపంగా మాట్లాడకే. ఇయ్యాల కాకున్నా రేపైనా నేను నీ దగ్గరికి వచ్చేదేనా అయ్యే. నువ్వెందుకంత కోపం చేస్తున్నావు? నీకు ఒక ముచ్చట చెప్పుదామని వచ్చిన్నే. నా భార్యగా నాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి. ముచ్చట చెప్తాను వచ్చినావు? అంతగానం ఇంపార్టెంటా ముచ్చట? పాడగాను ఏంటిది? ఏం లేదు, నువ్వు ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు చెప్పు. నీకు కావాల్సింది నేను ఇస్తా అని చెప్పినా కదా. నాకు కావాల్సింది ఎప్పుడు ఇస్తావు? అది ఇచ్చినాకనే మాట్లాడని నేను అంటున్నా కదా. కాదు, పిల్లను కూడా నా ముఖం చూడకుండా చేసినావు. ఎప్పుడైనా కనబడితే డాడీ అనేది దగ్గరికి ఉరికొచ్చేది. ఆ సొంటి దాన్ని దగ్గరికి రాకుండా కూడా ఎత్తన్నావు కదనే. ఇది ఏ పాటి న్యాయం అవుతుంది నీకు? కాదు, నీకు దాని మీద ప్రేమ లేనప్పుడు అది కూడా ప్రేమ లేనట్టే ఉండాలి గంతే. అంతే తప్పించి మేము ఎంత ప్రేమ చూపిస్తే ఏమున్నది? నీకు ఉన్నదంతా దాని మీద ఉంది కాబట్టే దానికి నగలు, చీరలు, ఆస్తులు, అంతస్తులు అన్నీ దాని పేరిట ఉంచినావు. మంచిగా ఉంటారు. ఇప్పుడు నేనేమో కిరాయి కొంపలా ఉండాల్సి వస్తాంది. నాతోటి మంచిగా ఉన్నాక వాళ్ళను బతిలుమాడో ఏదో అడిగో మంచిగా నేను ఇల్లు కట్టకపోదునాయే. ఈ మేరమోకానికి కట్టినట్టే ఉన్నది తియ్యి. అంతోటి ఇంతోటి మాట్లాడుకుంటా నన్ను దూరం కొడితే కరెక్టేనాయే. చేసుకున్న మొగన్ని దూరం పెడతా అరేవడన్నా. నువ్వు ఎవరితోటి మాట్లాడతలేను, నువ్వు పిసపిస మాట్లాడకు, అర్థమైందా? నా బతికే మంచిగా లేదు అని అంటే నేను ఇంకోళ్ళతోటి మాట్లాడతానా? నువ్వు భలే మాట్లాడతావు అయితవాయే. దొరకబడితే కాదే. దొరకబట్టినావు, అయిపోయింది. అప్పడుస్తుంది మళ్ళా ఏది మాట లేదు, ముచ్చట్లేదు. కాదు, నేను ఉండంగా నీకు గసొంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? నా ఇష్టం, నా జీవితం, నా ఇష్టం. నీకేమైంది? నువ్వేమైనా పెట్టినోనివా, చేసేటోనివా, ఏం చేసేటోనివి? నేనేదో అప్పుడు తప్పు చేసిన.
ఈ వయసుకు నా వయసుకు 20-25 సంవత్సరాలు తేడా ఉన్నది. ఏదో అప్పుడు అట్లా అయిపోయింది. ఇక ఇప్పటికన్నా నా జీవితాన్ని కాపాడుకోవాలి కదా నేను. ఎట్లా మంది దగ్గర వండుకుంటారా? నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడక అసలు నడువు, ఇన్ని నుంచి నడువు. నా ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు. సరేనే, ఎందుకు అవసరం లేదు, నీకో ముచ్చట చెప్పుదామని వచ్చిన. ఏంటిది? కొడుకు సంబంధం చూసి వచ్చినవే ఇయ్యల్లా. సంబంధాలు చూసొస్తావు, అన్ని చూసొస్తావు. ఇంకేంది? నాకు భూమి అమ్మి నాకు పైసలు ఇయ్యకపోతే మాత్రం నేను పెళ్లి కూడా కానియ్యా. అట్లా అనకు, నువ్వు మంచిగా ఉండు, పెళ్లికి లతకు చెప్పుతా, నీకు కూడా చెప్పుమని. మనం అందరం కలిసిమెలిసి ఉన్నట్టే ఉందామే. కోపాలు తాపాలు పెట్టుకుంటే ఏమత్తాంది చెప్పు? నేను నీ మొదటి భార్యతోటి కలిసి ఉండుడా, అది జరగనంటూ జరగదు గాని ఏ పిల్లని చూసి వచ్చిర్రు? ఒక ఇల్లు ఉన్నది మన పక్కూర్లో, మంచిగానే ఉన్నది. ఇక పిల్లగాన్ని అడిగి చెప్పుర్రి అని అంటే పిల్లగానికి కూడా నచ్చిందట, పిల్లకు కూడా నచ్చిందట. ఇక మరి ఫోన్ చేయాలి, రాత్రి ఫోన్ చేసి గిసొంటి సంగతి అని చెప్తే మరి వాళ్ళు ఏమంటారో ఎప్పుడు మాట్లాడదామంటారో తెలియదు. నీ కొడుకు నీ భార్యకు అదే చెప్పు, దానికి భూమి అమ్మి పైసలు వేయండి, ఇంకా పెళ్లి కూడా వేయనియ్యదట అని. నేనెట్లా ఊకుంటా? ఇక పెళ్లి కొన్ను దీనికి ఏం సంబంధం? కాదు, నువ్వు రోజు ఆన్నే ఉంటాను చేస్తాను, అసలు అడుగుతున్నావా? వాళ్ళని నా గురించి అడుగుతున్నావా? అరే అడుగుతున్ననే, నన్ను లొల్లి పెడుతుందని కూడా చెప్పుతున్నా, అందుకే నన్ను రానిత్తలేదు అని కూడా చెప్పుతున్నా. అది అమ్మి పైసలు ఇత్తనే నన్ను రానిత్తదట అని చెప్తే సరే అమ్ముదాం, ఇక ఒక నెల 2 నెలలు ఆగితే ఇంకా భూమికి రేట్ ఎక్కువ పెరిగి ఇంత రూపాయి ఎక్కువ వస్తుంది కదా, ఎందుకు తొందరపడుతుర్రు అని అంటాండు నా కొడుకు. ₹1-2 ఎక్కువ వచ్చరద్దు, కథద్దు, కార్యక్రమం వద్దు. చక్కగా నాది నాకు తెచ్చి అడా వారే పైసలు తీసుకొచ్చి నా పొల్ల పేరు మీద ఎయ్యి. నువ్వు నా ఇంటికి అచ్చుడే అవసరం లేదు. ఆ పైసలు పట్టుకొనే రమ్మని చెప్పినా నువ్వు ఊకూకే అచ్చుకుంటా నా మైండ్ అంతా ఖరాబ్ చేస్తాను. నాకు నువ్వంటే ప్రేమ ఉన్నది కాబట్టే నీ దగ్గరికి వస్తున్ననే, ఎందుకే నన్ను దూరం కొడుతున్నావు? నేనంటే ఇష్టం లేదా? నా మీద మోజు పోయిందా లేకపోతే చిరాకత్తందా? చిరాకత్తది అన్నట్టే, నాకు మోజు లేదు గీజు లేదు. ఇంకేం మోజు ఉంటదిగా? ఎందుకుండదే, చేసుకున్న మొగన్ మీద ఉండదు కానీ మంది మొగళ్ళ మీద ఉంటదా? నువ్వు ఆ మాట మాట్లాడకు చెప్తున్నా. నువ్వు నా ఇంటికి వచ్చి నన్ను మాట్లాడు ఏంది? పోతావా పోవా ఇప్పుడు? అవును, నీ దగ్గర ఉందామని వచ్చిన కాసేపు. పోరా బాడుకోవు. ఏందే గట్లన్నావు? మరి పోరా అంటే వినబడతలేదా? మంచిగా చెప్తా అంటే నా ఇంట్లో నువ్వు ఉండుడే అవసరం లేదు, నడువు అని అన్నా. ఇంకా 2-3 రోజులు చూసి నీ కొడుకును అడుగుతా. ఇక ఈ కొడుకునే అడుగుతా. ఇక నీతోటి ఏది అయ్యేటట్టు లేదు. మరి ఏమైనా ఆ రోజు అమ్మి ఇస్తానని అంటివి, ఎటు సప్పుడు ఎత్తలేవు. ఇప్పుడు గిన్ని రోజులు అవుతాంది, ఇక లగ్గానికి రెడీ అవుతానవా? నాకు అమ్మి అంది మాత్రం నీ లగ్గం కూడా నేను కానియ్యా అని చెప్తా. ఇక అదే అట్లా అనకే, నాకేదో మాట నీకు వచ్చి చెప్పిన, ఇంకా అది ఖాయం కాకపాయే ఏది కాకపాయే, నువ్వు ఇప్పుడే లగ్గం ఎత్త కొడతా అని అనబడుతుంది. బరాబరి ఎత్తా, నాతోటి అయితది. ఎందుకే రాని గింతగనం మారిపోయినవు? అసలు నువ్వేనా అనే ఇట్లా మాట్లాడేది? నాకైతే అర్థమే అయితలేదు. పో నడువు, నువ్వు నా ఇంట్లోకి రాకు, నడ పో అంటానా? సరేనే పోతా. ఏదో ఒక రోజు నువ్వు నా కాళ్ళు పట్టుకొని నన్ను రమ్మనే నా టైము వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటా. నేనా ఇంకనా నిన్న? అస్సలకే ఆ టైము రాదు, పో. సరే మంచిది. భూమి అడుగు, లేకపోతే 2-3 రోజులలో వచ్చి నీ కొడుకునే అడుగుతా. సరే, నాకెంత ప్రేమ ఉంటేందే నీ మీద, నువ్వు గింత కసిరించుకోబడుతుంది. సరే బిడ్డ అయితే జాగ్రత్త. పో, నీకు మా మీద ప్రేమే లేదు. ఎందుకు బిడ్డ అయితే జాగ్రత్త అని మళ్ళీ ఎందుకు చెప్తాను? అన్ని దొంగ ప్రేమలు. సరే తీయే, నాదే దొంగ ప్రేమ. అబ్బా, ఇక్కడ నాకు ఎక్కడిదక్కడ పెట్టి వాడు పెళ్లికి రెడీ అవుతుండా? అయితే వాడు నాకు అమ్మి పైసలు ఇవ్వకపోతే వాని పెళ్లి ఎట్లయితది? నేను ఎట్లా కానిస్తా? అస్సలకే గానియ్యా. ఎవ్వతది? నువ్వు ఎవతితోటి మాట్లాడుతున్నావు? పిసలేసిందా నీకేమన్నా? నేను పోస్ట్ ఆఫీస్లా ఏత్తా కాబట్టి నాకు 1,00,000 మంది ఏత్తరు. చేసినప్పుడు మాట్లాడద్దా? ఎందుకు నన్ను ఇంత ఫోన్ చేసి టార్చర్ చేస్తానో నువ్వు? నువ్వు చక్కగా ఎప్పు, నువ్వు ఎవరితోటి మాట్లాడుతున్నావు? అది రాణి అని పెట్టుకొని దాని పక్కకు లవ్ సింబల్ పెట్టుకుంటారా ఆఫీస్ వాళ్ళు? అయితే
ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నావు? నా బతుకుని ఎందుకు ఇట్లా ఎత్తున్నావు చెప్పు. నిన్నే నమ్ముకొని వచ్చిన నేను. నా పిల్లల్ని కూడా చూస్తలేవు, పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకుంటలేవు. ఏమైందమ్మా డాడీ గింత ఘోరం అయిపోయిండు అని వాళ్ళు కూడా బాధపడుతురు తెలుసా. స్కూల్కి పోయి వచ్చినాక ఎప్పుడైనా వాళ్ళతోటి ఆడుకుందువు, అసలు వాళ్ళని చూడని కూడా చూస్తలేవు ఇప్పుడు. నా పనులు నాకే అవుతాయి, నా వర్కులు మొత్తం బిజీ వర్కులు నడుస్తున్నాయి. నీకేం తెలుస్తుంది? నీకు ఇంట్లోకి అన్నీ తెచ్చిపెట్టుకుంటా ఉంటా అంటే నీకు తినుకుంటా బాగా బలపత్తాంది కానీ నీకు నా బాధ ఏం అర్థమవుతుంది? ఏంటిది అర్థమయ్యేది నీకు? చెప్పవు. అది ఎవ్వతి, అది ఏడుంటది. నాకు దాని దగ్గరికి పట్టుకపోద్దని చెప్పందుకొని ఇదంతా నువ్వు బరాబరే ఇంకో దాంతో సంబంధం పెట్టుకున్నావు. అందుకే రాత్రులు కూడా నువ్వు ఇంటికాడ ఉంటలేవు. మా అన్నలకి చెప్పి రమ్మని పిలిపించి మాట్లాడతా. ఆ నంబరు మా అన్నలకు ఇచ్చి అది ఎక్కడుంటది ఏం కదా అనేది కనుక్కోమంట నేను చెప్తున్నా. ఎందుకే నన్ను ఇట్లా బ్లేమ్ చేస్తావు? నేనేం చేయకముందే చేసిన అన్న పేరు కిందికి తీసుకొస్తున్నావు. అసలు నువ్వు మనిషివేనా? ఒక భర్త గురించి ఎవరన్నా తప్పుగా అనుకుంటారా? వేసే కథలు పట్టే అంటున్నా. పెళ్లి కాందా, పెళ్లి అయినదా, లేకపోతే ఏంటిది అది? నా ముంగట ఒకసారి దానికి ఫోన్ చేసి మాట్లాడు, నేను మాట్లాడతా. అద్దు, నువ్వు అన్ని పిచ్చి పిచ్చి ఏకు. ఆమె ఎవ్వలో ఏం కథను నువ్వు ఫోన్ చేసి తిట్టినాక నాకు ఫోన్ చేసి మస్తు భయపడ్డది ఆమె. సారీ అని చెప్పి ఆయనతో కటికేసుకున్నది తెలుసా. అన్నవద్దాలే, అన్నలకి చెప్తా. ఏంటే నువ్వు చెప్పేది? బాగా ఎత్తన్నావు రుబాబు. ఇప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నావు? కొట్టుడు కాదు, సంపుదా. నువ్వు ఏమనుకుంటున్నావో? మొగోడు అన్నాక 10 అక్కల్లా పోతాడు, పని మీద పోతాడు, 10 మంది ఫోన్ చేస్తారు. దానికి నువ్వు అనుమానం పట్టుకుంటావా? ఏదన్నా ఉంటే చూసి దొరకబట్టినప్పుడు మాట్లాడాలి. నేనేం చేయొద్దంటే నేను ఎందుకు ఊకుంటానే? సరేలే, నాదే తప్పు, నాదే తప్పు. నువ్వు మా పట్ల ఎట్లా చూస్తున్నావో నాకు అర్థమైతలేదా? నువ్వు మమ్మల్ని వదిలించుకోవాలనే చూస్తున్నట్టున్నావు. అందుకే ఇంకో దగ్గరికి పోతున్నావు. నా పిల్లలు రాని నేను వీకుతాయిగా ఉంటా, మా అవ్వగారింటికి పోతా. పోయే పో. నేనే తప్పు చేసినో దాన్ని చూపించి నాకు నా ముంగట పెట్టి పో. నిన్నెవడద్దంటాడు? బాగా బరిదేయించినావు. ఇష్టం ఉన్నట్టు ఒర్రుడు తిట్టుడు, మీది కచ్చుడు. నా ఫోను నువ్వెందుకు చూస్తావు? నా ఫోన్లా 10 ఉంటాయి. నీకు అవసరమా? నువ్వు చూసురు అవసరమా? నీకు ఇంట్లోకి తెస్తాననా లేదా? పైసలు ఇస్తాననా లేదా? గజ్జు చూసుకోవాలి. ఏం తెస్తాను అంతగానం? ఏం పెడతాను? ఏం పైసలు ఇచ్చినావు? నాకేమైనా పైసలు ఇస్తారావా నువ్వు? ఇంట్లో సామాన్ దేంగానే అయిపోతుంది. అయినా నీ లెక్క చెప్తానవా? నీ జీతం లెక్క నాకు ఏది కూడా చెప్తలేవు. నన్ను మోసం చేస్తాను. నువ్వు మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు, అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి బాగాకు. దౌడలు దగ్గరికి ఒత్తుతా. పిల్లలు వచ్చే టైం అయింది, చక్కగా మూసుకొని లోపలికి ఓ. వాళ్ళ ముంగట ఒర్రినామనుకో వాళ్ళు బాధపడతారు. ఏమనుకుంటానవో? నేను పోతా ఇప్పుడు. వాళ్ళు రాని, వాళ్ళు వచ్చినాక మా అమ్మగారింటికి పోతా. నేనుండా. పోయే పో. ఎవరిని బెదిరిస్తానో నువ్వు? పో. అవ్వా, అన్ని అపార్థాలే. అర్థాలు చేసుకుంటే బతుకులు బాగుపడాయి. గిట్లనే ఏడ్చుకుంటా ఉండాలే. వేస్ట్ దానా. కనిపించకపోతుంది. వాళ్ళు ఏన్నారు సక్క ఓ పని మీద బయటకు పోయినాము. కొడుకు ఓ సంబంధం చూసి వచ్చినాము. ఓరి సంబంధం చూసి వచ్చి రానే. మరి పిల్ల ఎట్లున్నది? మరి నాకు ముచ్చట చెప్పపోతివి. అయితే నరసక్క ఇక అనుకోకుండా పోయినాము. ఒక ఆడపిల్లుంది అని అంటే పిల్ల మంచిగానే ఉన్నది. పిల్ల నా కొడుకు ఫోటో చూపిస్తే పిల్ల మెచ్చింది. ఇక నా కొడుకు కూడా చూపించినాం కానీ మరి ఇంకా ఏది చెప్పలేదు. ఇక చెప్తే లగ్గం పెట్టుకునుడే నా కొడుకు నచ్చితే. అయితే తొందర లగ్గం ఎయ్యి. ఇక ఇంకేందే ఇంత పని చేయనే బట్టే. అదే ఇక వానుకున్న టెన్షన్స్ కి ఇంకా చదివిపియాలి, మంచిగా గవర్నమెంట్ జాబ్ రావాలి అని నేను అనుకున్నా గానీ ఈ టెన్షన్స్ కి ఏదో ఒకటి చేసుకొని బతుకుడు తప్ప ఇక వేరే ఏం లేదు. అంత చిన్నపోయి ఉన్నావు. అందరికో బాధ అంటే ఆయనకో బాధ తెలియదా? దాని దగ్గరికి అద్దనంగా పోయిండు. మళ్ళా అదేమన్నదో ఆయన ముఖం కిందికేసుకొని అత్తుండు. ఏమన్నదయ్యా మళ్ళా? నీకు ఎన్నన్నా చేసినా దాని మీదనే ప్రేమ ఉంటది. అదే అది భూమి అమ్ముమంటాంది, పైసలు ఇమ్మని అంటాంది. ఆ పైసలు పట్టుకొని వచ్చి బిడ్డ పేరు మీద చెయ్యి అని అంటాంది. అప్పుడే నువ్వు ఇటు రాగని అప్పటిదాకా ఇటు మొకే రాకు అని నన్ను ఇష్టం ఉన్నట్టు తిడుతుంది. మరి అదేదో అమ్ముదాం అని అంటే మీరింటలేకపోతురి. దాని దగ్గర పోకపోతే నీకు తెల్లారతలేదా? గుంజుతాందా పానం?
అటు గుంజుడు అని కాదు, ఆ బిడ్డ ఉంది కాబట్టి బిడ్డ మీదకి పానం కొట్టుకొని పోతున్నా. ఆ బిడ్డను కూడా చూడనిత్తలేదు, ఆ బిడ్డను కూడా నాతోటి మాట్లాడనిత్తలేదు. ఏమన్నా అంటే పైసలు దేపోను, పైసలు తీసుకొచ్చిడబెట్టు, అప్పుడు మాట్లాడదామని అంటుంది. పైసలు తీసుకపోయినాక ఏమంటది తెలుసా, నిన్ను జాడిచ్చి ఎదిరిచ్చి తంతది, అప్పుడు మంచి అవుతుంది ఇక నీకు. అట్లా ఏం చెయ్యది, అది పైసల గురించే అంతా కుళ్ళు పెట్టుకొని నన్ను తిడుతుంది తప్ప పైసలు ఇస్తే మంచిగానే ఉంటది. నాకు బుక్కెడు బువ్వ మా పెడుతుంది. నీ బతుకు పాడగాను, నీకు ఇంకా గన్నైతున్నాయి కూడా నీకు అర్థమైతలేదు. ఏ ఉన్న పానమంతా దాని మీదనే ఉన్నది. అయ్యో పానం ఉండు కాదే, ఎవరికైనా ఆడపిల్ల ఉన్నది కదా, ఆడపిల్ల మీదకి కొట్టుకోదా అంటానా. ఓ మత్తు కొట్టుకున్నత్తి, ఇప్పుడు భూమికి పడిపోతుందట, అమ్ము మరి ఆవుతనే లేడు దొర. అమ్ముదంతి, అమ్మి ఇద్దామని చెప్పినాం కదా, మేము అట్లా మోసం చేసేటోళ్ళమేం కాదు. నీ లెక్క దాని లెక్క మేము నిజాయితీగా ఉండేటోళ్ళమే, నా కొడుకు నేను. మా అమ్మిత్తంతి. ఏమోనే, ఎవరిని ఏమనచ్చట్లేదు. ఈ నల్ల మొక్కపొడేమన్నా చిన్నోడు అనుకుంటున్నావా నర్సక్క? చిన్నోడు కాదు, ఇంకి అది తిట్టినా తూ అని మీద ఉంచినా కూడా తుడుచుకొని నా పెండ్లామే అని అంటాడు. ఆ సొంటోనికి మనం ఏం చెప్తాం? అయితే వాడు ఇంకా అనుభవించని తియ్యి, వానికి ఇంకా తెలిసత్తలేదు. అదేమన్నా పెట్టిందా అర్థమైతలేదు. గిట్ల ఎత్తాంది, ఆంతోటి వంటాంది, ఈయనతోటి వంటాంది, ఆంతోటి మాట్లాడుతాంది, ఈయనతోటి మాట్లాడుతాంది, అటు పోతాంది ఇటు పోతాంది, నన్ను దేకుతలేదు, తిడుతాంది అని చెప్తాండు. మళ్ళా తెల్లారుతావన్నీ మర్చిపోయి దాని దగ్గరికే పోతానంటాండు. ఏం పెట్టి పాడైందో, ఏం రుద్ది పాడైందో నీ మొగునికి. నిజమే నర్సక్క, అబ్బో భలే వేసింది పో. అమ్మి పైసలు వారేరు దాని మొకాన. వారేస్తాం, దానికి సంవత్సరం అని చెప్పినావు. ఇప్పుడు అంత కొడితే 4-5 నెలలు కూడా అయితలేదు, దానికి ఆగత్తలేదా పానం? ఇయ్యుర్రి దోస్తులు చూసిర్రా, ఈ విధంగానైతే జరిగిందన్నమాట. ఇక ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో మీకు నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపిస్తాం. అంటే ఇప్పుడు పైసలు అని రాణి అడుగుతుంది కదా, మరి శ్రీను పెళ్లి అని అంటున్నారు. మరి శ్రీను పెళ్లి చేయనిత్తదా చెయ్యనియ్యదా, మరి ఎలా కాబోతుంది లొల్లి? అమ్ముతే పైసలు తీసుకొచ్చి దీనికి ఇస్తారా ఇయ్యరా, మరి ఎట్లుండబోతుంది అనేది అయితే స్టోరీ అయితే చూస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.